హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. జ్యోత్స్న ముందే కార్తిక్ని బావా అని పిలిచిన దీప నిజం తెలుసుకొని జ్యోత్స్న చెంప పగలగొట్టిన పారిజాతం అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందుగా ఇప్పటి వరకు మా వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి. కార్తిక్ దీప ఇద్దరు కూడా శివనారాయణ ఇంటికైతే వస్తారు. వచ్చిన తరువాత అప్పుడే ఇక సుమిత్ర అయితే నువ్వు మాత్రం రేపటి నుంచి మా ఇంటికి రావద్దు, ఇప్పుడే వెళ్ళిపో వెనక్కి అని అంటూ సుమిత్ర అయితే దీపని అంటూ ఉంటుంది. నా భర్తతో పాటు నేను కూడా ఇక్కడ పని చేస్తానని చెప్పాను కదా, మళ్ళీ ఎందుకు అడుగుతున్నారు అని అంటూ ఉంటుంది దీప. నువ్వు ఇక్కడికి మా సంతోషాల్ని చెడగొట్టడానికి వస్తున్నావు తప్ప నీ భర్తకి సహాయం చేయడానికి కాదు. ఇప్పటి వరకు మా కుటుంబానికి నువ్వు పెట్టిన బాధలు సరిపోలేదా? ఇంకా ఎందుకు మమ్మల్ని వేధించాలని చూస్తున్నావు అని అడుగుతూ ఉంటుంది సుమిత్ర. అప్పుడే ఇక దీప అయితే నేను మీ కుటుంబాన్ని బాధ పెట్టడానికి రావడం లేదమ్మా, మీరు ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండాలని నేను ఆ భగవంతుణ్ణి కోరుకుంటూ ఉంటాను అని చెప్తూ ఉంటుంది దీప. అప్పుడే ఇక శివనారాయణ అయితే రే నీ భార్యని వెళ్ళిపోమని చెప్పు అని అంటూ ఉంటాడు. రాసిన అగ్రిమెంట్ని నీ మనవరాలు నువ్వు కలిపి చింపేస్తే ఇక్కడి నుంచి ఇద్దరం కూడా వెళ్ళిపోతాం తాత అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే. అప్పుడే ఇక జ్యోత్స్న అయితే తాత ఇప్పుడు బావ చాలా తెలివిగా మాట్లాడుతున్నాడు, తన భార్యని వెళ్ళిపోమ్మంటే తను కూడా తెలివిగా తప్పించుకోవాలని చూస్తున్నాడు అని అంటూ ఉంటుంది. జ్యోత్స్న అయితే బావా నీ భార్యని మేమేమి వెళ్ళిపోమని చెప్పంలే, నువ్వు ఇక్కడే పని చేయాలి అని అంటూ ఉంటుంది. జ్యోత్స్న అయితే అగ్రిమెంట్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నేను చింపను అని అనగానే సరే మర్దల, నువ్వు చెప్పినట్టే చేస్తానులే, మర్దల అన్నానని బాధపడకు, మేడం గారు అని పిలుస్తాను అని అంటూ ఉంటే అప్పుడే ఇక జ్యోత్స్న అయితే నువ్వు నన్ను మరదల అనే పిలవాలి, నేను నిన్ను బావ అనే పిలుస్తాను, నాకు ఆ పిలుపులో తెలియని ఆనందం ఉంది అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడే దశరథ అయితే జ్యోత్స్న మనసులో ఇంకా కార్తీక్ ఉన్నాడు, కానీ జ్యోత్స్న గౌతమ్ని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడి గౌతమ్తో తను క్లోజ్గా ఉంటుంది, అసలు ఎందుకు ఇలా చేస్తుంది అని అనుకుంటూ ఉంటాడు కార్తీక్. దశరథ అయితే తరువాత ఇక కార్తీక్ అయితే దీపతో అంటూ ఉంటాడు, దీప ఈ జ్యోత్స్న అగ్రిమెంట్ని చింపడానికి మాత్రం ఒప్పుకోవడం లేదు అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే. మనకు కూడా అదే కావాలి కదా కార్తీక్ బాబు అని అంటూ ఉంటుంది దీప. అప్పుడు ఇక జ్యోత్స్న అయితే కిందకి వస్తుంది. జ్యోత్స్న సరిగ్గా కిందకి వచ్చేటప్పుడు దీనికిప్పుడు నేను దిమ్మ తిరిగే షాక్ ఇస్తాను అని అనుకుంటూ కార్తీక్ అయితే అక్కడే ఉన్న ఫ్లవర్ వాజ్లో ఒక రోజు ఫ్లవర్ తీసుకొని దీప దగ్గరికి అయితే వెళ్తాడు. దీప దగ్గరికి వెళ్ళి అప్పుడే ఇక కార్తీక్ అయితే దీపకి ఆ పువ్వు ఇచ్చి అంటూ ఉంటాడు దీపతో, ఐ లవ్ యూ మరదల అని అంటూ ఉంటే అప్పుడే ఇక దీప అయితే అటు ఇటు చూస్తూ థ్యాంక్ యూ బావా అని అంటూ ఉంటుంది కార్తీక్ని. కార్తీక్ని బావా అని పిలవడంతో ఒకేసారి జ్యోత్స్న షాక్ అయిపోతూ ఉంటుంది. నన్ను నువ్వెప్పుడూ కూడా బావా అనే పిలవాలి, అర్థమవుతుందా అని కార్తీక్ అంటూ ఉంటాడు. సరే బావా, నువ్వు కోరుకున్నట్టే నేను నిన్ను బావా అని పిలుస్తాను అని అనగానే బావా అని అంటూ దీప పిలుస్తూ ఉంటుంది. అప్పుడే ఇక కార్తీక్ అయితే ఈ పిలుపు విన్నాక చిన్న మరదలు గారి గుండెల్లో గుబులు పట్టుకొస్తుంది, అప్పుడు ఆలోచనలో పడుతుంది అని అనుకుంటూ కార్తీక్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కార్తీక్ అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడే ఇక జ్యోత్స్న దీప దగ్గరికి అయితే వస్తుంది. జ్యోత్స్న దీప దగ్గరికి వచ్చి అంటూ ఉంటుంది, ఏంటా పిలుపు, బావా ఏంటి, కార్తీక్ బాబు అని పిలిచేదానివి కదా, బావా అని అలా పిలుస్తున్నావు, మా బావేమో నిన్ను మరదల అంటూ ప్రేమగా పిలుస్తున్నాడు, ఏంటి కొత్త పిలుపులు అని అడుగుతూ ఉంటే మేమిద్దరం భార్యాభర్తలం, మా ఇష్టం వచ్చినట్టు పిలుచుకుంటాం, మధ్యలో నీకెందుకు అని అడుగుతూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడే ఇక జ్యోత్స్న అన్నదానికి కార్తీక్ అయితే చాటుగా ఉండి వింటూ ఉంటాడు. నాకు తెలుసు మరదలా, దీప నన్ను బావ అని పిలుస్తూ ఉంటే మాకేమన్నా నిజం తెలిసిపోయిందేమో అని నీకు అనుమానం రావడం ఖాయం.
అందుకని నీ ముందు అలా పిలుచుకుంటున్నాము అని అనుకుంటూ కార్తీక్ అయితే లోపలికి వస్తాడు. మరదలా అని అంటూ ఉంటే చెప్పు బావా అని అంటూ ఉంటుంది దీప. అప్పుడు ఇక దీప అలా పిలవడం చూసి, దీప నువ్వు మా బావని బావ అని పిలిస్తే మాత్రం నేను ఒప్పుకోను అని అంటూ ఉంటే, నా బావని బావ అని పిలిస్తే నీకెందుకు అని అంటూ ఉంటుంది దీప. నీ బావేంటి అని అనగానే మరి నీకెలా బావయ్యాడు అని అడుగుతూ ఉంటుంది దీప. తను నా మేనత్త కొడుకు కాబట్టి నాకు బావయ్యాడు అని అనగానే నీకు మేనత్త కొడుకే అయి ఉండొచ్చు, కానీ నాకు ఆయన భర్త, నాకు పిలిచే అధికారం ఉంది. నువ్వేమీ కూడా నాకు చెప్పాల్సిన అవసరం లేదు, నేను చెప్తున్నాను విను. నీకే నా బావని బావ అని పిలిచే హక్కు లేదు అని దీప జ్యోత్స్నాకి ఊహించని సమాధానం చెప్తుంది. రా బావా, వంటగదిలో పనుంది, నాకు కొంచెం హెల్ప్ చెయ్యి అని అంటూ కార్తీక్నైతే పిలుస్తూ ఉంటుంది. అప్పుడే ఇక జ్యోత్స్నాకి అనుమానం అయితే పెరిగిపోతుంది. అప్పుడే ఇక జ్యోత్స్న అయితే బావ మరదలా అని అనుకుంటున్నారంటే వీళ్ళ ప్రవర్తన ఏదో తేడా కొడుతుంది. నా అనుమానమే నిజమా? వీళ్ళే దాసు వీళ్ళకి నిజం చెప్పేశాడా? నిజం చెప్పేసి తను అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడా? నేను చంపేస్తానని బెదిరించడంతో ఎక్కడైనా వెళ్ళి దాక్కుని ఉంటాడు. ఏ రోజైనా సరే వచ్చి నిజం చెప్పొచ్చులే అని తను ఎక్కడో తలదాల్చుకొని దొంగగా నక్కుంటాడు. ఒకవేళ వీళ్ళిద్దరూ కూడా నిజం తెలిసినా కూడా నిజం మా డాడీతో కానీ మమ్మీతో కానీ తాతతో కానీ చెప్పినా ఎవ్వరు కూడా నమ్మరు, సాక్ష్యం అడుగుతారు. ఆ సాక్ష్యం ఒక్కడు దాసు మాత్రమే. ఆ దాసుని భూమి మీద లేకుండా చెయ్యాలి. ఆ దాసుని భూమి మీద లేకుండా చేస్తే ఇక ఈ ఇంటి వారసురాలు దీపన్న విషయం ఎవరికి చెప్పినా ఎవ్వరు కూడా నమ్మరు అని అనుకుంటూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడే ఇక జ్యోత్స్న అయితే గదిలోకి అయితే వెళ్తుంది. అలా వెళ్ళిన తరువాత ఇంతలో పారిజాతం వంటగదిలోకి వచ్చాక ఇద్దరు కూడా కార్తీక్ దీప బావా మరదల అనుకోవడం చూసి, ఇదేంటి వీళ్ళిద్దరూ ఇలా కొత్తగా పిలుచుకుంటున్నారు అని అనుకుంటూ ఉంటుంది పారిజాతం. అప్పుడే పారిజాతం జ్యోత్స్నాకి ఈ విషయం చెప్దామని తన గది దగ్గరికైతే వెళ్తుంది. ఈలోగా జ్యోత్స్న అయితే ఇక రౌడీలకైతే ఫోన్ చేస్తుంది. రౌడీలకి ఫోన్ చేసి జ్యోత్స్న అయితే అంటూ ఉంటుంది, నేను మీకు ఒక ఫోటో పంపిస్తున్నాను, ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి పేరు దాసు అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడే ఇక ఆ ఫోన్లో జ్యోత్స్న మాట్లాడడం విని దాసు ఎక్కడికి వెళ్ళాడో వెతకమని ఎవరికో చెప్తుంది జ్యోత్స్న. ఎంత కాదనుకున్నా తండ్రి కదా, కన్న తండ్రి ప్రేమ, కన్న తండ్రి ఎక్కడికి వెళ్ళిపోయాడా అని పాపం తనలో తానే కంగారు పడుతుంది. జ్యోత్స్న పైకి అలా కనిపిస్తుంది కానీ దాసు అంటే జ్యోత్స్నకి చాలా ఇష్టం అని అనుకుంటూ ఉంటుంది పారిజాతం. అప్పుడే ఇక ఈ ఫోటోలో ఉన్న వ్యక్తిని మీరు ఎక్కడున్నా సరే వెతకాలి అని అంటూ ఉంటుంది. అప్పుడే ఇక సడన్గా వెతికి మీ దగ్గరికి తీసుకురమ్మంటారా మేడం అని అడుగుతూ ఉంటాడు రౌడీ అయితే. వెతికి నా దగ్గరికి తీసుకురావడం కాదు, వెతికి మీరు వెంటనే అతన్ని చంపేయాలి అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. ఇక ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది పారిజాతం. చంపేయమంటుందేంటి అని షాక్ అయిపోతూ ఉంటుంది. అవును, ఒకసారి వీణ్ణి నేను కొట్టి చంపాలని చూశాను, కానీ వీడు గతాన్ని మర్చిపోయాడు. ఇప్పుడు గతం గుర్తుకొచ్చిందో లేదో తెలియదు కానీ ఇంట్లో నుంచి పారిపోయాడు. అందుకనే ఇతను ఎక్కడున్నా సరే వెతికి ఇతన్ని చంపేయండి, చంపి శవాన్ని మాత్రమే నా దగ్గరికి తీసుకురండి అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. ఇక ఆ మాటలు విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది పారిజాతం. నేను ఆ రోజు ఫోటోని పేపర్స్ని తగలబెడుతూ ఉంటే అనుకున్నాను, ఒకవేళ జ్యోత్స్నానే దాసుని కొట్టిందా అని. అదే నిజమయ్యింది. అంటే దాసుని తల మీద కొట్టి దాసుని చంపాలని చూసింది జ్యోత్స్నానే అయ్యుంటుంది. ఖచ్చితంగా ఇదంతా జ్యోత్స్నానే చేసింది అని అంటూ ఉంటే ఆ మాట విని షాక్ అయిపోతూ ఉంటుంది పారిజాతం అయితే. దీన్ని నేను
బ్రతకనివ్వను, నా కొడుకుని చంపాలని చూస్తుందా, దీన్ని అసలు భూమి మీదే ఉండనివ్వను అని అనుకుంటూ అప్పుడే ఇక జ్యోత్స్న దగ్గరికి వెళ్ళి పారిజాతం ఏ జ్యోత్స్న అని గట్టిగా అరుస్తుంది. అప్పుడే ఇక జ్యోత్స్న అలా గట్టిగా అరిచేసరికి ఉలిక్కి పడుతుంది. ఏంటి గ్రాని అంతలా అరుస్తున్నావేంటి, నువ్వెప్పుడు వచ్చావు అని అడుగుతూ ఉంటుంది. జ్యోత్స్న భయపడుతూ గ్రాని నా వెనకాలే ఉంది, గ్రానీని చూసుకోకుండా నేను ఫోన్లో మాట్లాడానా, ఫోన్లో నేను దాసుని చంపమన్న విషయం గ్రాని తెలుసుకుందా, తెలిసిపోయిందా అని అనుకుంటూ ఉంటే అప్పుడే ఇంకా అంటూ ఉంటుంది జ్యోత్స్న, ఏంటి గ్రాని ఎందుకు అలా అరుస్తున్నావు గట్టిగా, అసలు ఎప్పుడొచ్చావు నువ్వు గదిలోకి అని తడబడుతూ ఉంటే, ఎప్పుడొచ్చానా, నా కొడుకుని ఎక్కడున్నాడో కనిపెట్టి చంపేమని రౌడీకి డబ్బులు ఇస్తానని ఫోన్లో మాట్లాడుతున్నావే, అప్పుడే వచ్చాను అని పారిజాతం అంటూ ఉంటుంది. ఆ మాట విని ఒక్కసారి జ్యోత్స్న షాక్ అయిపోతూ ఉంటుంది. అంటే గ్రాని మొత్తం వినేసింది అని వణికిపోతూ ఉంటుంది. అప్పుడే పారిజాతం జ్యోత్స్న పీక పట్టుకుంటుంది. జ్యోత్స్న గొంతుకు పట్టుకొని అంటూ ఉంటుంది, అసలు నిన్ను ఈ భూమి మీదకి తీసుకువచ్చింది నువ్వు మనిషిలాగా ఈరోజు ఇక్కడ ఉన్నావంటే దానికి కారణం మీ నాన్న, నా కొడుకు దాసు. అలాంటి కన్న తండ్రిని చంపాలని చూస్తున్నావా, నువ్వసలు మనిషివేనా? ఎవరి కోసమైతే నిన్ను ఈ ఇంటి మహారాణిని చెయ్యాలనుకున్నానో, ఎవరి కోసమైతే నీకు హోదాని కల్పించాలనుకున్నానో, నా కొడుకునే చంపాలని చూస్తున్నావా? ఇక నిన్ను నేను వదిలిపెట్టను, నా చేతుల్లో నువ్వు చచ్చినట్టే అని అంటూ ఉంటుంది పారిజాతం. ఇక పారిజాతం అన్న బాటకి అప్పుడు ఇక జ్యోత్స్న అయితే, ఆగు గ్రాని, ఏం చేస్తున్నావు నువ్వు, ముందు వదులు అని అంటూ తను వదిలించుకోవాలని చూస్తూ ఉంటుంది జ్యోత్స్న. కానీ పారిజాతం మాత్రం జ్యోత్స్న మీద కోపంతో రగిలిపోతూ జ్యోత్స్న గొంతు పట్టుకొని అస్సలు కూడా వదలదు. గ్రాని నీకు అసలు నిజం చెప్తే నువ్వు కూడా నాలాగే రియాక్ట్ అవుతావు, నన్ను నిజం చెప్పని గ్రాని అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడే పారిజాతం జ్యోత్స్న గొంతుకి వదిలేస్తుంది. వదిలేసిన తరువాత ఏం నిజం చెప్తావో, మరొక డ్రామా ఆడతావా, లేకపోతే నా మరొక స్టోరీ ఏమన్నా చెప్తావా అని అంటూ ఉంటే అప్పుడే ఇక జ్యోత్స్న అయితే అంటూ ఉంటుంది, అవును నేనే ఆ రోజు నీ కొడుకు దాసుని కొట్టింది, చంపాలని చూసింది అని చెప్పేస్తుంది జ్యోత్స్న. అయితే ఎందుకు నా కొడుకుని చంపాలని చూసావు, వాడు నీ కన్న తండ్రి కదా, నీ కన్న తండ్రి అన్న నిజాన్ని నువ్వు మర్చిపోయావా, లేకపోతే ఎందుకు ఇలా చేసావు నువ్వు అని అడుగుతూ ఉంటుంది పారిజాతం. వేరే నాకు ఆప్షన్ దొరకలేదు గ్రాని, అప్పటికి కూడా కోపాన్ని అంచుకున్నాను, కాళ్ళు పట్టుకొని బతిమలాడాను, అయినా సరే నీ కొడుకు వినిపించుకోలేదు. నీ కొడుకు ఏం చేశాడో తెలుసా, మా డాడీకి నిజాన్ని చెప్పేస్తానని, నేను ఇంటి వారసురాలు కాదని నిజాన్ని బయట పెడతానని వచ్చాడు. అందుకనే నిజం ఎక్కడ బయట పెడతాడా అని, అప్పుడు నా పరిస్థితి నీ పరిస్థితి ఏమవుతుందా అని ముందుగానే భయపడి నేను ఇదంతా చేశాను అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడే పారిజాతం అయితే, వాడు నిజం చెప్తాడని వాణ్ణి చంపాలని చూసావా అని అంటూ ఉంటే, దానికి మరొక కారణం కూడా ఉంది గ్రాని, నువ్వు చంపాలనుకున్న ఈ ఇంటి వారసురాలు బ్రతికే ఉంది, తను చనిపోలేదని నీ కొడుకు చెప్పాడు కదా అని అంటూ ఉంటే, అవును ఎక్కడుందో తెలీదని కూడా అన్నాడు, వెతుకుతున్నానని చెప్పాడు, అయితే ఏంటి అని అంటూ ఉంటే, ఆ అసలు వారసురాలు ఎవరో తను కనిపెట్టాడు అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది పారిజాతం. ఏం మాట్లాడుతున్నావో, శివనారాయణ మనవరాలు ఈ ఇంటి వారసురాలు ఎవరో దాసు కనిపెట్టాడా అని అంటూ ఉంటే, అవును గ్రాని దాసు కనిపెట్టాడు, అందుకనే నేను ఎక్కడ నిజాలు బయటకు వస్తాయని భయంతోనే చంపాలని చూశాను అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడే ఎవరు ఇంటి వారసురాలు అని అంటూ ఉంటే, అప్పుడే ఇక జ్యోత్స్న అయితే, దీపే ఈ ఇంటి వారసురాలు, సుమిత్ర దశరథల కన్న కూతురు శివనారాయణ ఇంటి వారసురాలు అని జ్యోత్స్న అయితే పారిజాతానికి నిజం చెప్పేస్తుంది. ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది పారిజాతం. ఏంటి నువ్వు మాట్లాడేది అని అనగాల్ని, అవును గ్రాని
నా బావని పెళ్లి చేసుకొని నా జీవితంలో ఒక అగాధాన్ని సృష్టించింది. బావతో నా జీవితాన్ని ఎంతో ఆనందంగా ఊహించుకున్నాను. ఆ జీవితాన్ని లేకుండా చేసింది. తరువాత ఈ ఆస్తి అంతటికి నేనే వారసురాల్ని, ఇక ఇంటికి నేనే మహారాణిని అనుకునే సమయానికి ఏ భావనైతే నా నుంచి లాక్కొని నా సంతోషాన్ని తన సంతోషంగా మార్చుకుందో ఆ దీపే ఈ ఇంటి వారసురాలని నాకు మా నాన్న చెప్పాడు. చెప్పిన తరువాత నాకు కాళ్ళు చేతులు ఆడలేదు. ఇదే విషయాన్ని దశరథ అన్నయ్యకి కూడా చెప్తానని చెప్పాడు. అందుకనే నేనే దాసుని అలాగే దీప కూతురైన ఆ శౌర్యని కూడా చంపాలని ప్రయత్నించాను అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అది విని ఒక్కసారి పారిజాతం షాక్ అయిపోతూ ఉంటుంది. దీపే తన కన్న కూతురని దశరథకి సుమిత్రకి తెలిస్తే అని అంటూ ఉంటే అదే కథ గ్రాని. ఇప్పుడు నాన్న నిజం చెప్పేసినంత మాత్రాన దీప ఇంటి వారసురాలని తెలుస్తుంది. కానీ దీపని దూరం చేసి నీ మనవరాల్ని ఈ ఇంటి వారసురాలుగా నువ్వు చెయ్యాలనుకున్నావని తాతకి తెలిస్తే తాత నిన్ను బ్రతకనిస్తాడా? బ్రతకనివ్వడు. మనల్ని శిక్షిస్తాడో, ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తాడో. మనల్ని చంపినా ఇంట్లో నుంచి బయటికి గెంటినా జరిగేదేంటి? ఏం జరుగుతుంది? మన ఇద్దరికీ కూడా అనాథల్లా మిగిలిపోతాము. ఇప్పటి వరకు ఐశ్వర్యంలో బ్రతికిన మనం పేదరికంలో బ్రతకాలి అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అందుకనేనా ఎప్పుడు మా అమ్మలాగున్నారు నాన్న అని దీప పిలుస్తుంది అని అంటూ ఉంటుంది పారిజాతం. అవును గ్రాని, నీ కొడుకు అదే మా నాన్న. వెళ్ళిపోతూ కార్తీక్ బావకి దీపకి నిజం చెప్పేశాడని నాకు అనిపిస్తుంది. అందుకని వీళ్ళిద్దరూ కూడా మన దగ్గర ఇలా నాటకం ఆడుతున్నారు. వాళ్ళల్లో మార్పు వచ్చింది. అదంతా కూడా గమనించాం కదా, నువ్వు కూడా చూసావు అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడే ఇక అది విని అంతా బానే ఉంది, కానీ నువ్వు మాత్రం దాసుని చంపాలని చూస్తే నేను మాత్రం ఒప్పుకోను. వాడు ఎక్కడున్నాడో ఎలా ఉన్నాడో ఎవ్వరికీ తెలీదు. వాడు దూరంగా ఉన్నాడో. అలాంటి వాణ్ణి చంపాలంటే మాత్రం నేను అస్సలు కూడా ఒప్పుకోను. ఇదంతా కూడా నేను నా కొడుకు గురించే చేశాను. కాబట్టి నువ్వు మాత్రం నా కొడుకుని చంపడానికి వీల్లేదు అని పారిజాతం అయితే చెప్పి బయటికి వెళ్ళిపోతుంది. ఏంటి గ్రాని, ఇంత నీకు అర్థమయ్యేలా చెప్పినా సరే నీ కొడుకుని చంపడానికి వీల్లేదని ఎలా అనగలుగుతున్నావో? నువ్వు నీ కొడుకుని చంపడానికి వీల్లేదని చెప్తే మాత్రం నేను ఊరుకుంటానా? నీ కొడుకు బయటికి వచ్చి నిజం చెప్తే ఈ దీప ఇంటి వారసురాలవుతుంది. నేను దాసు కూతుర్ని, ఈ ఇంటి పని మనిషి కూతుర్ని అవుతాను. అలా జరగడానికి వీల్లేదు గ్రాని. నువ్వు ఏం చేసినా ఏం చెయ్యకపోయినా సరే నీ కొడుకును మాత్రం నేను బ్రతకనివ్వను. ఎక్కడ ఉన్నా సరే జల్లెడ పెట్టి నీ కొడుకుని లాక్కొస్తాను అని అంటూ ఉంటుంది. మనసులో అనుకుంటూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడే ఇక పారిజాతం కిందకైతే వెళ్తుంది. అలా వెళ్ళిన తర్వాత అప్పుడే ఇక దీపని చూసి ఇది ఈ ఇంటి అసలు వారసురాలా? అసలు ఏం జరుగుతుంది? ఈ ఇంటి వారసురాల్ని చనిపోయింది కదా, ఇంకెప్పటికీ తిరిగి రాదనుకున్నాను. కానీ ఏ వారసురాలైతే చనిపోయింది అనుకున్నానో అదే వారసురాలు తిరిగి వచ్చింది. అదే ఇంటికి వచ్చింది. కాంచన కోరుకున్నట్టే తన మేనగోడలే తన ఇంటి కోడలయ్యింది. కార్తీక్ తన మర్దల్ని పెళ్లి చేసుకున్నాడు. ఇదంతా ఇలా జరుగుతుంది అంటే తర్వాత నిజాలు తెలిసి నేను కూడా ఊహించుకున్నట్టే నన్ను శివనారాయణ చంపేస్తాడా అని అనుకుంటూ ఉంటుంది పారిజాతం. అప్పుడే ఇక పారిజాతం అలా ఉండేసరికి శివనారాయణ అంటూ ఉంటాడు, ఏ పారిజాతం ఏంటి ఆలోచిస్తున్నావు అని అంటూ ఉంటే ఏం లేదండి అని అనగానే ఏం లేకపోవడం ఏంటి, అలా చెమటలు పట్టేస్తున్నాయి, ఏం జరిగింది అని అంటూ ఉంటే అప్పుడే ఇక అంటూ ఉంటాడు కార్తీక్ వచ్చి, ఏదైనా నిజాలు తెలుసుంటాయి అని అంటూ ఉంటే ఏంట్రా నిజాలు అని అంటూ ఉంటుంది పారిజాతం. అదిగో చూసావా ఏ నిజమని ఎలా తడబడుతున్నావో? తాతకు తెలియకుండా ఏదైనా చెయ్యరాని పని ఏదైనా చేసావా ఏంటి అని అడుగుతూ ఉంటాడు కార్తీక్. అయితే నాకు తెలియకుండా నాకు ఇష్టం లేని
పనులు ఏదైనా చేస్తే ఈ పారిజాతాన్ని క్షమిస్తానా? అస్సలు కూడా క్షమించను అని అంటూ ఉంటాడు శివన్నారాయణ. అవునులే, కన్న కూతుర్ని బయటికి నెట్టేసిన వాళ్ళకి కట్టుకున్న భార్య లెక్క అని అంటూ ఉంటాడు కార్తీక్. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి దీపే ఇంటి వారసురాలని తెలుసుకున్న పారిజాతం ఏం చేయబోతుంది, అసలు ఏం జరగబోతుంది అనేది రాబోయే కథలో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవారు.